డైలీ నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ లేచి ఫేస్ వాష్ చేసుకొని, ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్ళి రైస్ కడిగేసి పెట్టుకుంటాను. సో, ఆ తర్వాత బయటికొచ్చేస్తా వాకిలుక్కడానికి. చూడండి ఇంకా డార్క్‌గానే ఉంది బయట. ఇంకా తెల్లవారలేదు. సో, ఫాస్ట్‌గా వాకిలి క్లీన్ చేసుకొని, వాటర్ జల్లేసి లోపలికొచ్చేసాను. ఎందుకంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్ గదా! బయట పని అయిపోయిన తర్వాత లోపల ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా మీన్స్ బయట కంప్లీట్ అయిపోతే లోపల స్లోగా అయినా చేయొచ్చు. ఊర్లలో ఎట్లుంటది బయట కొంచెం లేట్ వాకిలి ఊకినా అమ్మ మన ఇంట్లోళ్ళు ఏమైనా సరే గానీ బయటోళ్ళకే ఎక్కువుంటది. అమ్మ ఇప్పటిదాకా వండుకుందా, ఇప్పటిదాకా లేవలేదా, ఇంకా ఆకిలి ఊకలేదా అని. సో, అబ్బా! ఇవన్నీ ఎందుకులే అనేసి ఫస్ట్ నేను వాకిలి క్లీన్ చేసుకుంటా. తర్వాత రైస్ పెట్టేసిన. రైస్ అయితుంది. అలాగే నేను పప్పు బీరకాయ చేద్దాం అనుకున్నాను. ఈరోజు ఫ్రైడే కదా! సో, పప్పు బీరకాయ చేసేసాను. పప్పు ఉడికిపోయింది అండ్ అందులోనే బీరకాయ ఇవన్నీ ఏసాను. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేద్దాం అనేసి చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి మార్నింగే ఫాస్ట్‌గా వర్క్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్ళాలి కదా! వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా రెడీ అవ్వాలి. ఇవన్నీ పనులు కావాలంటే ఫస్ట్ మనం ఫాస్ట్‌గా లేవాలి. సో, అలా లేస్తేనే ఇవన్నీ వర్క్స్ అవుతాయన్నమాట. చపాతీ కూడా రెడీ అయిపోయింది. సో, నెక్స్ట్ వాళ్ళకి లంచ్ బాక్స్. చపాతీ అయితే ఏం పెట్టను లంచ్ బాక్స్‌కి రైసే కలిపేసి పెడతాను. పాలు కూడా తీసుకొచ్చారు. పాలు కూడా గ్యాస్ పైన పెట్టేశాను. చపాతీ తినేసి పాలు తాగేసి వెళ్ళాలి. సో, అలా అని పాలు కూడా ఫాస్ట్‌గా గ్యాస్ పైన పెట్టేస్తే అవి అప్పటి వరకు మరిగిపోతాయి. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం, అది వాళ్ళు తినడం పెద్ద టాస్క్ గదా! మనమైతే పెద్దవాళ్ళం కర్రీ మిక్స్ చేసుకొని తినగలుగుతాం గానీ, పిల్లలు స్కూల్‌లో హ్యాండ్స్ బాగుండయి, అలా అని చెప్పేసి కర్రీ సెపరేట్‌గా పెడితే కలుపుకొని తినలేరు. అలా అని నేను కలిపేసే పెట్టేసాను కర్రీ. సెపరేట్‌గా ఒక బాక్స్‌లో పెడతా, స్పూన్ పెట్టేసిస్తా. అందరూ అలానే పెడతారు గదా! సో, కర్రీ కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకొని స్కూల్‌లో మిక్స్ చేసుకొని తింటారు. అదే మనం కర్రీ సెపరేట్‌గా పెట్టామనుకోండి, వాళ్ళు తినలేరు గదా! వాళ్ళు తినలేరు, కలుపుకోలేరు, టైం కూడా ఎక్కువ సేపు ఉండదు వాళ్ళకి కలుపుకొని తినే అంత సేపు. సో, అలా అని బాక్స్‌లోనే సెపరేట్‌గా కొంచెం కర్రీ పెట్టేసి ఫస్ట్ రైసే ఇలా కలిపి పెట్టేసేసాననమాట. కలిపి పెట్టేటప్పుడు నేను పిల్లలకైతే రోజు కంపల్సరీ ఘీ యాడ్ చేస్తాను. అలాగే నైట్ గూడా ఒక స్పూన్ ఘీతో రైస్ తిన్న తర్వాతనే వాళ్ళు నెక్స్ట్ వేరే కర్రీతో తింటారు. ఘీ పిల్లలకి చాలా హెల్తీ. రోజు ఒక స్పూన్ ఇలా నేను రైస్‌లో కంపల్సరీ కలిపి పెట్టేసేస్తాను. కొంచెం స్పైసీగా ఉన్నా కూడా అది అడ్జస్ట్ అయిపోతది వాళ్ళకి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కర్రీ ఏసి కలిపి టిఫిన్ బాక్స్‌లో పెట్టేసేసాను. అది కొంచెం సప్పగా అయినా సరే ఇంకో బాక్స్‌లో కర్రీ పెట్టేసిస్తా కదా! అవి 2 సెట్ అయిపోతదనమాట. సో, అలా తినేసేస్తారు. బట్ పెట్టిన ప్రతిరోజు నేను అనుకుంటాం పిల్లలు లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి అని అనుకుంటా. బట్ ఒక్కొక్కసారి కంప్లీట్ చేసుకొస్తారు. ఒక్కొక్కసారి అలానే తీసుకొనొస్తారు. అలానే మీన్స్ కొంచెం వదిలిపెట్టుకొని కొంచెం తినేసొస్తారు. మనం ఇంట్లో కూర్చుంటే తినలేంలే టిఫిన్ బాక్స్ అని పిల్లలు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ అన్నం తినేసేస్తే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది కదా! రోజు నేను వాళ్ళకి ఇదే చెప్తాను. మీకు ఇంట్లో తినబుద్ధి కాదు కదా! స్కూల్లో ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ మంచి అన్నం ఫాస్ట్ తినాలనిపిస్తది. అలా అయినా బాక్స్ ఖతమైతది కదా! అని రోజు మార్నింగ్ బాక్స్ పెట్టేటప్పుడు అదే చెప్తాను వాళ్ళకి. అమ్మ నాకు తినబుద్ధి కాదు మమ్మీ అని చెప్తే నేను ఇదే చెప్పేసి పంపిస్తాను స్కూల్‌కి. బట్ ఒక్కసారి తినేసేస్తారు బాక్స్ అంతా. ఇంకోసారి మాత్రం అలానే వదిలిపెట్టేసేస్తారు. పప్పు కాబట్టికి పక్కన ఫ్రైస్ ఉండాలి కదా! సో, పాపడాలు ఫ్రై చేసి వాళ్ళకి పెట్టాను బాక్స్‌లో. రైస్ తినుకుంటూ పాపడాలు పెట్టేసి తింటారు. అలాగే ఇంట్లో అయితే మనం పెట్టేసి తినిపిస్తే తినేసేస్తారు ఏం లేకున్నా సరే. స్కూల్‌లో అయితే అలా కాదు కదా! సైడ్‌కి ఏదైనా ఒకటి ఉండాలి. సో, అలా అని పప్పు, సాంబార్ అలా చేసినప్పుడు కంపల్సరీ ఫ్రైమ్స్ పెట్టేసాను బాక్స్‌లో. ఆ ఫ్రైమ్స్‌తో పాటు రైస్ కూడా మంచిగా తినేసేస్తారు. 2 స్నాక్స్ బాక్స్ ఒకటి లంచ్‌కి అండ్ ఇంకొకటి స్నాక్స్ బిల్‌కి. సెకండ్ బాక్స్ వచ్చేసి పొమగ్రనేట్‌కి పెడుతున్నాను వాళ్ళకి. పొమగ్రనేట్ మంచిగా సీడ్స్ అన్ని తీసి వాష్ చేసి స్నాక్స్ బాక్స్‌లో వేసేసిస్తే ఆ టైంలో మంచిగా స్పూన్‌తో తినేసేస్తారు. అలా ఈజీగా అయిపోతది. సో, అలా అని చెప్పేసి ఇద్దరికి పొమగ్రనేట్ స్నాక్స్ పెట్టాను. డిఫరెంట్ అయితే అస్సలు పెట్టొద్దు స్నాక్స్. అమ్మ అస్సలు సాటిస్ఫైడ్ కాదు. ఇద్దరు సేమ్ స్నాక్స్ పెడితేనే ఇద్దరు హ్యాపీ. లేకపోతే అన్నకది పెట్టినవు, నాకిది పెట్టినవు, చెల్లెకిది పెట్టినవు, నాకది పెట్టలే. ఇదే ఉంటది. అన్న, చెల్లె సిబ్లింగ్స్ అంటే ఎట్లుంటది ఎప్పుడు ఫైట్సే. ఎందులోనూ ఫైట్సే వెతుక్కోవాలి. అంతే ఆ ఫైట్ తోటే స్టార్ట్ అయితది ఏదైనా. డైలీ నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. తర్వాత వర్క్స్‌కు వీడియో తీయలేదు నేను. మార్నింగ్ జరిగే వర్క్స్ మాత్రమే వీడియో తీశాను. నచ్చితే లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా పాపకి బాయ్ చెప్పేసాను. వెళ్ళిపోయింది స్కూల్‌కి.